వైసీపీ అధ్యక్షుడు జగన్ కు చెందిన భారత్ సిమెంట్స్ లీజులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా లీజులిచ్చేసుకుంటే ఇక్కడుంది తామెందుకంటూ కేంద్రానికి బాగా కాలినట్లుంది. లీజుల విషయంలో చట్ట సవరణ చేసినప్పటికీ వాటిని పాటించకుండా అడ్డగోలుగా వ్యవహరించడంతో భారతీ సిమెంట్స్ తో పాటు రామ్కో, ఏసీసీ సిమెంట్స్ లీజులు కూడా రద్దు చేసింది. ఈ లీజులన్నింటినీ రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. వీటిని రద్దు చేయాలంటూ అడ్వకేట్ జనరల్ కూడా సూచించారు. అక్రమ లీజులపై రాష్ట్ర గనుల శాఖ అతి త్వరలోనే పూర్తి స్థాయి నివేదిక అందజేయబోతోంది. అది రాగానే ఈ కంపెనీల లీజులు రద్దవుతాయి. కేంద్రం ఎందుకు రద్దు చేయమనింది అనే విషయాన్ని తెలుసుకుందాం. 2024లో ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి నెల రోజుల ముందు జగన్ ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా తన భారతీ సిమెంట్స్ కు అవసరమైన 2 సున్నపురాయి గనులను లీజుల పేరుతో కేటాయించుకున్నారు. వాస్తవానికి లీజులన్నీ వేలం ద్వారానే పొందాలి. తప్పని తెలిసినా అధికారం ఉంది కదా అని ఎవరు చూస్తే ఏంటి, నన్నెవడరా ప్రశ్నించేది అనుకున్నాడో ఏమో కానీ రాసేసుకున్నాడు. ఇతనికి అనుకూలంగా ఉన్న ఏసీసీ, రామ్కో సిమెంట్స్ కంపెనీలకు కూడా ఇలాగే అక్రమంగా లీజులు కేటాయించుకున్నాడు. ఈ విషయం కేంద్రం గనుల శాఖకు తెలియడంతో సీరియస్ అయి వెంటనే రద్దుకు నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. రాష్ట్ర గనుల శాఖ నుంచి నివేదిక రాగానే ఈ లీజులన్నీ రద్దు కానున్నాయి. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో కూడా సరస్వతి సిమెంట్స్ పేరుతో ఉమ్మడి గుంటూరు జిల్లా దాచేపల్లి దగ్గర 100 ఎకరాల భూములను కేటాయించుకున్నారు. ఇంతవరకు కంపెనీని పెట్టలేదు. రైతులకు పరిహారం ఇవ్వలేదు. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా ప్రకృతి వనరులను దోచేశారు. రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు ఇసుక అమ్మేది, మట్టి అమ్మేది, రాయి అమ్మేది, ఎర్రచందనం అమ్మేది, భూములు కబ్జా చేసేది అన్నీ వీరే. గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ కు ఏపీ, కర్ణాటక సరిహద్దులు కూడా మార్చేసి అడ్డగోలుగా తవ్వేసి చైనాకు అమ్మేసి ఈ రోజు బాత్రూంలో ఉన్న కమ్మోడ్ కూడా బంగారంతో కట్టించుకున్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది వారి బాగోగులు చూసి సుపరిపాలన అందివ్వడానికే కాని ఇలా విచ్చలవిడిగా దోచుకుని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ బెయిల్పై బయట ఉండడానికి మాత్రం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటున్నారు ప్రజలు.